హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు నేను మీకు ఒక మంచి పని గురించి చెప్తా. మంచి పని అని ఎందుకన్నా అంటే మనకు కూడా మానవత్వం అనేది ఉండాలి. ప్రతి జంతువుకి అంటే మా వీధిలో కొన్ని కుక్కలు తిరుగుతుంటాయి. అవి వీధి కుక్కలు అని మనము అంటాం, కానీ పాపం దాంట్లోకి ఎవరేస్తారు? మనలాంటి వాళ్ళే కదా, మనుషులమే కదా. మనం కూడా ఏం చేయాలంటే జాలి దయ చూపించి అప్పుడప్పుడు మీకు తోచిన విధంలో నేను నా దగ్గర ఈ వస్తువు ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. మీకు కూడా ఒక వెయ్యాలని అనిపిస్తే మీకు ఏ చికెన్ షాప్కైనా వెళ్ళి ఇలా అడిగి తీసుకోండి. అవేంటో మీకు చూపిస్తాను. నాకు ఇవి వేస్టేజే, కాళ్ళు, తలకాయలు. అవి డాగ్స్కి రైస్లో కలిపి పెడతాం. మేము ఉడికించి రైస్లో కలిపి పెడతాం, పసుపు అది వేసి. మీకు ఎలానో మీకు చూపిస్తాను. అవి ఏ పీసులో ఇవన్నీ. ఇవి కోడికాళ్ళు ప్లస్ నెక్స్ట్ మీకు చూపిస్తాను మెల్లిగా కట్ చేస్తూ. ఇవన్నీ ఏం చేస్తానంటే కోడి చేసేటప్పుడే కోడి ఓసారి వీడియో ఆన్ చేసేటప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు నాకు అంటే ఒక ఆనందానికి గురవుతాను. ప్రతి వ్యాపారస్తుడు మన గల్లీమ్మడి కొంతమంది కూరగాయలని ఇవని అందరు కష్టపడే వాళ్ళం కదా. ఇవి డాగ్స్కి కాళ్ళు. నేనేం చేస్తా అంటే కోడి చేసేటప్పుడే ఇవన్నీ ఒక బకెట్లో వాటర్లో వేసేస్తాను. నేను ఎమ్మటే క్లీన్ అయిపోతాయి. మనము స్పాట్లో బకెట్లో నేను దీనికోసం అని ఒక సపరేట్ బకెట్ పెడతాను. ఇది దీంట్లో వాటర్ వేసి కోడి తలకాయలు అన్నీ దీంట్లో వేసేసి పెట్టేసి క్లీన్ చేసి నాకు గిరాకీ అంతా అయిపోయిన తర్వాత వీటిని ఇలా కట్ చేసి ప్లస్ మొత్తం అన్నీ ఎన్ని ఉంటే అన్నీ మా వీధిలో ఒక 4-5 ఉన్నాయి కుక్కలు. కుక్కలకి పాపం నేను రాగానే ఒక సిస్టానికి అలవాటు అయిపోతాయి. నైటే వేస్తాను. ఇవి సాయంత్రానికి అన్నమాట. పగలు ఎందుకంటే కొంతమంది అసహనానికి గురవుతారు. ఏంది మా ఇంటి ముందర పెట్టేవాదని. అందుకోసమే నైటు సాయంత్రం ఉడికించి మంచిగా తయారు చేసి ఇంత రైసు ఇవి కలిపేసి పెట్టేస్తే హ్యాపీగా తింటాయి. అవి అంటే మనము అంటాం కదా, విశ్వాసం గల జంతువు అని కుక్కను మెయిన్గా మనం తలుచుకుంటాం కదా. అవి ఎంత ప్రేమ చూపిస్తాయంటే సాయంత్రం మనం ఇవి పెట్టే వాళ్ళ మీదనే కదా ప్రేమ చూపించేది. పెట్టని వాళ్ళ మీద మనుషులైనా ఎవరైనా ప్రేమ ఎలా చూపిస్తారు. అందుకోసమే మనలో కూడా జాలి, దయ, కరుణ అని అంటాం కదా, అలాంటివి ఉండాలి. అప్పుడప్పుడు ఈ మూగజీవుల మీద మీకు తోచినప్పుడు ఎప్పుడైనా ఒకసారి బిస్కెట్ ప్యాకెట్లు కొంతమంది వేస్తుంటారు. అలా ఇవి మీరు ఏ చికెన్ షాప్లోకి వెళ్ళినా నేను సపరేట్గా ఒకవేళ నాకు హెవీగా ఆదివారం అలా ఉన్నప్పుడు ఇలా కట్ చేసినందుకు నేను 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటా ప్యాకెట్ అంతే. అంటే ఒక హెవీగానే ఇస్తాను, ఎందుకంటే నా కటింగ్ ఛార్జ్ నేనైనా ఊరికే చేయలేను కదా. ఎవరికైనా సరే మంచితనం వ్యాపారం దగ్గర
జాలి దయ చూపించకూడదు అంటారు. అంటే ఇది నాకు కొన్నిసార్లు ఇవి మా కుక్కలకి దాదాపు ఒక కేజీన్నర దాకా ఇవి సరిపోతాయి. మిగతావన్నీ కూడా వేరే వాళ్ళకి నేను 20-30 రూపీస్కి ప్యాకెట్ లాగా చేసి అమ్ముతారన్నమాట. ఇలా ఇవి ఏంటంటే చాలా ఇష్టపడతాయి డాగ్స్కి. ఇంకా డాగ్స్కి హెల్త్కి కూడా మంచిది. ఇది మంచిగా దానికి పంటికి ఎక్సర్సైజ్. ఇవి మన చాలామంది ఇంట్లో పెరిగే ఆ డాగ్స్ వేరే ఉంటాయి. ఇవి వీధి కుక్కలు ఏంటంటే మా గల్లీలో ఉన్న కుక్కలు చాలా, ఎందుకంటే అవి అరవవు. ఎక్కడైతే వెహికల్స్ స్పీడ్గా వెళ్తుంటాయో వాళ్ళని మాత్రమే చూసి అరుస్తాయి. తర్వాత మనుషుల్ని ఏమాత్రమో మామూలుగా వెళ్ళే వాళ్ళని అసలుకి ఏమనం. అంత మంచి కుక్కలు అంటే సిస్టమ్స్కి అలా ఉన్నాయి. ఇప్పుడు నేను లెగ్స్ కట్ చేశాను కదా, దీంతో పాటు కోడి తలకాయలు అన్నమాట. ఇవి పైన ఉండే కోడి తలకాయను. ఈ తలకాయలు ఏంటంటే ఈ ముందర చికెన్ ఉంటుంది. ఇది ఇదంతా చికెన్ ఉంటుంది. ఇలా కట్ చేసుకుంది. నేను ఈ ఓపికగా కట్ చేసినందుకే, ఎందుకంటే మన పనితనం మన దాంట్లోకి నేను కొన్ని దాంట్లోకి దత్తత తీస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా దత్తత అంటే ఏదో దత్తక అనేది కాదు, అంటే మంచితనం అంతే. వాటికి ఎవరు పెడతారు? మన సెంటర్లే కదా పెట్టేది. అందుకోసం మీకు ఎవరికైనా వీలున్నప్పుడు అయినా ఎప్పుడైనా మీకు మంచి చేయాలనిపించినప్పుడు కొంత వండి ఏనా సారీ రూపాయి లేదు, అంతా ఆన్లైనే ఉంది. కావాలంటే ఒక అరగంట. నేను ఈరోజు షాప్ లేట్గా తీసాను. అంత కొట్టినాలు ఇక ఒకటి 150, 250 ఆగి కొట్టాను. నువ్వు వెళ్ళేలోపు నేను ట్రై చేస్తాను. ఓకేనమ్మా. మానవ సేవ మాధవ సేవ. ఇలా అనమాట ఈ కోడి తలకాయలు. అలా అంటే ఈ ముందరి తీసేసి ఇవి అచ్చం చికెన్లానే ఉంటాయి. ఇవి మనమైనా తినేది. ఈ కాళ్ళైనా మనం కూడా కొంతమంది చాలా ఇష్టపడుతుంటారు. అంటే కొంతమందికి వినే వాళ్ళకి వింతగా ఉంటుందిలే, కానీ అవి ఒకప్పుడు మనం కూడా తిన్న వాళ్ళమే ఊళ్ళల్లో. కానీ ఇప్పుడు డబ్బులు పెరిగేసరికి కాలు తింటరా అని అంటారు. అలా ఉంటారు మనుషులు. అంటే మన పాతవి ఉన్నారు, డబ్బు పెరిగే కొద్దిలా మనుషులు కొద్దిగా అంటే స్టైల్కి గురవుతుంటారు కదా, సిగ్గుపడకూడదు మనం చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మా డాగ్స్కి ఇంత చాలు మా డాగ్కి. ఇంకేమన్నా ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇవి ఏంటంటే నెక్స్ చిన్న చిన్నవి, ఎందుకంటే కస్టమర్స్ నెక్స్ వద్దంటారు. అలాంటివి చిన్న చిన్నవి నెక్స్ ఇవన్నీ కూడా అన్నీ ఇలా కలిపేసి రైస్లో ఉడికించి అవన్నీ నేను పెట్టనబ్బా. ఎందుకంటే మీరు ఒకవేళ మీరు ఏదన్నా చేయాలి డాగ్స్కి, మీ వీధిలో కుక్కలకి మానవత్వం ఉపయోగించాలని మీరు అనుకున్నప్పుడు, ఎవరైనా పుట్టినరోజులకు కానీ ఏదైనా కానీ మీరు మంచితనం అంటే మనుషుల మీద చూపించుకోవచ్చు, జంతువుల మీద చూపించుకోవచ్చు. మనకు ఒక్కొక్కరికి ఒక ఆనందం కొంతమంది కల పెడితే. ఎందుకంటే పని చేసేవాడికి ఎవరికైనా సరే అంటే భిక్షగాలకి చేత కాని వాళ్ళకి అవిటి వాళ్ళకి మాత్రమే సాయం చేయండి. కష్టపడే తత్వం ఉన్నాయి అని మీకు కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళకి ₹1 కూడా ఇవ్వతారు. ఎందుకంటే వాళ్ళు సోమరితనానికి గురైపోయి అడుక్కోవడానికి అలవాటు పడిపోతారు మనం చేసే తప్పు వలన. అది అందుకోసం మనకు చెల్లించి, మనకు ఎందుకంటే ఒక మనిషి ఎలా ఉన్నాడు వాళ్ళ దృష్టి చూసి మనం చెల్లిస్తాం కదా. వికలాంగులైనా సరే, ముసలోళ్ళు అయినా సరే, అట్లా అవిటి వాళ్ళైనా సరే, వీళ్ళందరికీ ఏదన్నా చేయాలనిపించినప్పుడు చేయండి. అంతేగాని ఇంకా తర్వాత ఏంటంటే డాగ్స్కి మీకు ఎప్పుడన్నా పెట్టాలని అనుకున్నప్పుడు
మీ పిల్లలతోన నైట్ వీలైనంత వరకు నైటే పెట్టండి. ఎందుకంటే మీరు పగలు పెట్టేటప్పుడు చాలామంది చూసే వాళ్ళకి కొద్దిగా వాళ్ళ ఇంటి ముందర పెట్టిన రోడ్డు మీద పెట్టిన ఆశయంగా అనిపిస్తాయి కదా, నైట్ అవి తింటాయి. వీలైనంత వరకు డాగ్స్కి నైటే పెడతారేమో. ఉదయాన్నే అవి నేను కూడా ఎందుకంటే చూడను, వేరే వాళ్ళు పెడుతున్నప్పుడు కూడా ఆ సిస్టానికి డాగ్ తినేది ఒకేసారి తింటుందేమో, ఒకేసారి తినొచ్చు అది. మరి నేను కూడా అంటే పగలు పెడుతున్నాక ఎవరిని నేను చూడలేదు. ఈవినింగ్ ఒక ఆయన అక్కడ పెట్టేసి పోతుంటాడు, వేరే ఆయన చాలా మా బ్లాక్లో ఏటెన్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన కూడా ఇట్లా సేమ్ ఇలానే కాళ్ళు ఇవన్నీ మంచిగా అంటే నా దగ్గర కుదిరితే నేను ఇస్తాను, ఆయన మళ్ళీ బయట కూడా వేరే చికెన్ షాప్లో తీసుకుంటారు. ఎందుకంటే నేను ఆర్డర్స్ ఇలాంటివన్నీ ఇవ్వను కాబట్టి, ఓన్లీ ఇక్కడ కస్టమర్స్ కాబట్టి వచ్చినవన్నీ కాపాడుకొని నాకు ఒకరికి ఒక 5 ఉంటాయి, వాటికి సాయంత్రం నేను పెడతాను. ఓకే, మీరైనా సరే మీరు కూడా ఎప్పుడన్నా వేయాలనుకుంటే ఇట్లా ఏ చికెన్ షాప్లోకి వెళ్ళి మీరు ఇట్లా కోడి కాళ్ళు ఇట్లాంటివి, తలకాయలు లాంటివి, మెడ ముక్క లాంటివి అట్లాంటివి మీరు తీసుకుపోయి రైస్ కొద్దిగా కలిపేసి దాంట్లో ఉడికించి చికెన్ సపరేట్గా ఇంత పసుపు అవి వేసి ఉడికించి రైస్లో కలిపేసి మీరు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. చాలామందికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, నా లేడీస్కి అంటే ఆ మంచితనం అనేది కలిగినప్పుడు మీరు వేస్తే మంచిది. ఓకేనా, చూసారుగా ఇట్లా చిన్న చిన్న మెడ ముక్కలు ఇవన్నీ కూడా తీసి పెడుతుంటారు, చిన్న చిన్న వేస్టేజ్. ఇట్లా మన దగ్గర విఐపి చికెన్ వచ్చినప్పుడు ఈ మెడ ముక్కలు ఇట్లాంటివి అన్నీ తీసేసినప్పుడు దీనిల కోసం సపరేట్గా ప్రత్యేకంగా తీసి ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయంత్రం అంటే 4-5 మధ్యలో ఉడికించి అట్లా తీసుకొచ్చి దానిలోకి అక్కడ పెట్టేసిపోతారు. నాకేమి శ్రమ అనేది ఏం కాదు, ఒక 10 నిమిషాల్లో ఇది ఉడికేది, అంత పావు గంటలో రైస్ అది ఇది అంతా హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతాయి, అక్కడ పెట్టేసిపోతాను. ఓకే, సరే మీకు కూడా చేయాలనిపించినప్పుడు ఏదైనా మీరు డాగ్స్కి వీధి కుక్కలకి మీతో పాటు కుక్కలు ఎవరైనా ఇళ్ళలో పెంచుకుంటుంటారు, వాళ్ళైనా సరే మీ ముందర అదే వీధుల్లో మీ గల్లీలో ఉన్న కుక్కలకి ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఈ మధ్య చాలా ఏం చేస్తున్నానంటే వీధి కుక్కలు కూడా అంటే డాగ్స్ ఎక్కువ పెరగకుండా ఆపరేషన్ చేస్తున్నాను, చూస్తున్నాను. మా గల్లీలో ఏవి పిల్లలు పుడుతున్నాయి, అప్పుడు తెగ పుట్టేటివి అంతరించిపోయాయి, అప్పుడు దాదాపు 10-15 కూడా, కానీ అవి ఇంకా లాస్ట్ క్లైమాక్స్ స్టేజ్లో ఉన్నాయి ముసలి కుక్కలు. పాపం అవే ఈ గల్లీలో ఉండి 15 కుక్కల దాకా కొన్ని యాక్సిడెంట్ అయి చనిపోయి అట్లా ఇలా పాపం చివరికి 5 మిగిలినాయి. వాటిని కూడా ఏంటంటే చివరి దశగా కాపాడుకుంటున్నాం మనం. ఓకే, సరే మీ ఒక డాగ్స్ ఒకవేళ మీరు చేస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనకు తెలిసిన కస్టమర్స్ ఇంచుమించు నాకు సండే వచ్చినాయన్నీ తీసి పెడుతుంటారు. నాకు ఇలానే సండే హెవీగా ఉంటుంది కదా గిరాకీ, సండే బుధవారం కానీ చాలా ఉంటాయి, మిగతా రోజుల్లో నాకు ఒకరికి సరిపోను ఇంకొక 2 ప్యాకెట్లు. చాలామంది నా దగ్గరికి ఒక 50-60 మంది కస్టమర్స్ వస్తుంటారు, వాళ్ళు సేమ్ ఇలానే తయారు చేసి అలా అంటే అదొక ఫీల్ అబ్బా, మన మనసు ఎంత హ్యాపీగా ఉంటుందంటే అలాంటి పనులు చేసేటప్పుడు అది. ఓకేనా, మీకు కూడా ఒకవేళ చేయాలనిపిస్తే ఒకవేళ పెట్టాలనిపిస్తే మీ చెయ్యి చల్లగా ఉంది, మేము ఈ కుక్కల్ని అంటే పెట్టగలమని మీ ఇంటి ముందర కాకపోయినా ఏదైనా ఉన్నా మీ ఇంటి ముందర ఉంటే మీ ఇంటి ముందరనే చూసుకోండి. ఎందుకంటే మీ ఇంటి ముందర తలా ఒకటి మీ ఎవరెవరికి అనిపించినప్పుడు జస్ట్ ఇట్లా కొద్దిగా అంటే ఏ చికెన్ షాప్లో అయినా ఇస్తారు, ఇవి కోడి కాళ్ళు ఇవి ఇలా నీట్గా కట్ చేసి ఇలా మెడ ముక్కలు కూడా నీట్గా కట్ చేసుకొని ఇవి ఇంచుమించు చాలామంది మనం మనుషులమే తిని, ఎందుకంటే కొంతమంది బాగా ఇష్టపడుతుంటారు ఇవి, అంత నీట్గా కట్ చేసి ఇవి చేస్తాను. ఇవి ఏంటంటే మేము కోడి చేసేటప్పుడే ఇవన్నీ నీళ్ళు వేసేయాలి. మనం కోడిని అయితే ఎమ్మడే చేసినప్పుడు ఎలా నీళ్ళలో కడిగేస్తామో ఇవి కూడా ఎమ్మడే ఒక బకెట్లో తీసుకొని వేసేస్తే నీట్గా ఇలా తెల్లగా మంచిగా వస్తాయి. లేదనుకో రక్తం అంతా ఎండిపోయి ఏదైనా సరే బ్లడ్ ఆరిపోయిందనుకో అవి కడగడానికి మనం చాలా ఇబ్బంది పడాలి. అందుకోసం ఈ మెడకాయలైనా ఏవైనా సరే నీట్గా తీసి దాంట్లో వేసేసినాం అనుకో, అప్పుడు అంటే చికెన్ షాప్ అలా అయినది చెప్తున్నాను నేను. చాలామంది ఒకవేళ పెంచుకోవాలని మీ దగ్గరికి వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మీరు ప్రత్యేకంగా దీనిని చేసేటప్పుడే ఎమ్మడే దానిలో బకెట్లో పడేస్తే
మంచిగా నీట్గా కడిగేసి అట్లా ఉంటుంది. అంటే చాలామందికి ఉదయాన్నే కస్టమర్స్ వస్తున్నారు, టైం ఉండదు. అందుకోసం దాంట్లో బకెట్ తీసి వాటర్ నిండుగా తీసుకొని దాంట్లో పడేసాం అనుకో, నీట్గా ఎంబడే క్లీన్ అయిపోతుంటాయి. ఒక 2-3 గంటల తర్వాత మంచిగా తీసేసి మనం కడగానికి కూడా కడగకాలి, అవి క్లీన్ అయిపోతే మంచిగా తీసేసి ఇంకోసారి కడిగేసి పెట్టేస్తాయి. చాలా బాగుంటుంది. ఇంకా 20-30 రూపాయలకి ఇవ్వమంటే ఈ చికెన్ షాప్ వాళ్ళైనా ఇస్తారు. మీరు కూడా ఒకవేళ ఇట్లాంటివి చేయాలనుకుంటే ఓకే, డాగ్స్కి ఏదైనా పెట్టాలని మీకు అనిపించినప్పుడు మానవత్వం ఇచ్చేసి ఓకే మీరు కూడా పెట్టండి. ఇంత రైస్లో కలిపేసి ఇవి ఉడికేసి పసుపు అది వేసి ఉడికేసి జస్ట్ ఇట్లా పెట్టేసి ఎప్పుడైనా మీకు తోచినప్పుడు ఏదో ఒక రోజు అట్లా మీరు అట్లా పెట్టినా మంచిది. అలా వచ్చి వేసుకున్నాం, అవి కూడా మన మధ్యలోనే పెరుగుతున్నాయి కదా, అంతే. ఓకేనా? ఓకే, బాయ్.